ఆ పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మేము రాష్ట్ర ముఖ్య నాయకుల సమస్య ఏర్పాటు చేస్తున్నాం. ఇదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అసెంబ్లీ శాసన మండలి జరుగుతూ ఉన్నది. గతంలో కూడా మేము చెప్పినాము, తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ ఎరకల సమస్యలు చాలా మటుకు మరి అవి పరిష్కారం కావట్లేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి కలిసి కూడా మేము ఇవ్వడం ఇచ్చినాం. ఇద్దరు కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అసెంబ్లీలో కానీ శాసనంలో కూడా వాళ్ళు మా జాతి గురించి మాట్లాడతలేరు. మేము అందుకే కోరుతా ఉన్నాం, తెలంగాణ వ్యాప్తంగా మా ఎరకల జాతి విద్యా ఉద్యోగ ఉప రంగాలు వెనుకబడి ఉంది. రాజకీయంగా అవకాశాలు లేవు. చాలా ఇబ్బందులు పాల్పడుతున్నాం. మా ప్రవృత్తులు కూలిపోయినాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారంగా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఏదైతే ఉందో అది వెంటనే మళ్ళీ దాన్ని యథావిధిగా కొనసాగుతుందని చెప్పి మేము ప్రభుత్వం విజ్ఞప్తిస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదల ప్రభుత్వం అంటున్నారు, సామాజిక తెలంగాణ మీద మాట్లాడుతున్నారు, ఇలా ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. మరి ఎక్కడ మా సమస్యలు? ఇలా ఇటువంటి తెలంగాణలో ఇంత పేదరికంలో ఉన్నటువంటి మా పేద కుటుంబాల గురించి, మా ఆదివాసుల గురించి కూడా ఒక్కరు కూడా ఒక మంత్రి కూడా మాట్లాడలేదు. ఇది న్యాయమేనా? ఇది కరెక్ట్ కాదు. మేము వెంటనే మా సమస్యలు పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో వెంటనే మేము ఇంద్రాబాద్ దగ్గర మా సమస్య పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై ఎరుకల, జై ఎరుకల, జై తెలంగాణ, జై ఎరుకల. నా పేరు కోనేటి నరసింహ, తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర కమిటీ ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం మన ఎరకల వాసులు పూర్తిగా అన్యాయం చేస్తుంది. రాబోయే కాలంలో గ్రామ పంచాయతీ స్థానిక ఎలక్షన్లలో పూర్తిగా ఎరకల వరకు పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీసీ కానీ జడ్పీటీసీ కానీ పూర్తిగా ఎక్కువ సీట్లు కేటాయించి రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఉన్న ఎస్టీ ఎస్సీ కమిషన్ 2 కమిటీలు ఏర్పడ్డాయి. అక్కడ ఎస్టీ కమిషన్ ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా అదే రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిండు, జీవో విడుదల చేసిండు. తక్షణం దాన్ని పాలకవర్గం ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏళ్ళ భారీతో కార్యాచరణ తీసుకొని ఉద్యమిస్తామని చెప్పేసి తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము కోరుతున్నాం.